ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం అనుసరణీయం, యువతకు స్ఫూర్తిదాయకమని, ఆ మహనీయుని సేవలు గుర్తుండిపోయేలా విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అందరికీ గర్వకారణమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి భవన్ నందు విజయవాడ నందు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను పురస్కరించుకొని సామాజిక సమతా సంకల్పం కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా జిల్లా స్థాయి అధికారులు, జిల్లాలో ఉన్న పలువురు అంబేద్కర్ సంక్షేమ సంఘాలకు చెందిన అభిమానులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి ఫ్లెక్సీ, బ్యానర్పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఒక మహాకావ్యమని, నేడు 140 కోట్ల మంది భారతీయులు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అందుకు మూల కారణం అంబేద్కర్ చలవేనని అన్నారు. సమాజంలోని అసమానతలు, రుగ్మతలను రూపుమాపేందుకు అంబేద్కర్ ఎంతగానో పాటుపడ్డారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళల రిజర్వేషన్లు పొందుతూ రాజ్యాంగబద్ధంగా వివిధ పదవులలో కొనసాగుతున్నారంటే దానికి కారణం అంబేద్కర్ చలవే అన్నారు. భారత రాజ్యాంగం 21 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్దేనన్నారు. సమాజంలో అందరికీ సమానమైన స్వేచ్ఛ ఉందన్నారు. మన రాజ్యాంగం ఎంతో గొప్పదని, మన దేశం ఏకత్వానికి ప్రతీకగా ఉందన్నారు. అటువంటి మహనీయుని 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున 20 ఎకరాలలో 400 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయటం గొప్ప విషయమన్నారు. విగ్రహం కింద కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్ ఏర్పాట్లు, వసతి కల్పించే విధంగా ఓపెన్ థియేటర్, గ్రంథాలయం ఏర్పాటు చేశారన్నారు. ఆయన జన్మదినం రోజున ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించిందని, అదే మన దేశానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సాధికారత అధికారిణి పి జ్యోతిలక్ష్మీదేవి, హితకారిణి సమాజం చైర్పర్సన్ కాశీ బాలమునికుమారి, వక్ఫ్ బోర్డు అధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖాదర్, జడ్పీటీసీలు పందిరి శ్రీహరి, గడ్డం సంపత్రావు, మట్టా శైలజ, ప్రముఖులు జంగా బాబురావు, జీబీ లోక్, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన అందరూ కాంపిటీషన్ గురించి మాట్లాడుతున్నాము. ఈ సరైన కాదు, వాళ్ళకి ఎక్స్ట్రా అన్ఈక్వల్స్. సో ఫస్ట్ మీరు సేమ్ స్థాయికి తీసుకొని రావాలి, ఆ తర్వాతనే కాంపిటీషన్. సో అక్కడి నుంచి వచ్చింది పాజిటివ్ డిస్క్రిమినేషన్. సో ఇవన్నీ యాక్చువల్గా మీకు ఎప్పుడైనా టైం ఉంటే నేను చెప్పిన వాళ్ళ బుక్ ఉంది, కానీ దీని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, ఆ మైండ్ ఆ టైంలో ఏం డిస్కషన్ జరిగింది అప్పుడే మాకు తెలిస్తేనే మేము అప్రిషియేట్ చేయగలుగుతాం. సో చాలా మంది చెప్తారు విగ్రహం ఎందుకు అంటే, చాలా విగ్రహం ఉన్నాయి, విగ్రహం కానీ మీకు గుడి ఎందుకు వస్తారు, చూస్తే మాకు ధైర్యం వస్తుంది. మన ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కామన్ పీపుల్ ఉన్నారు, చూస్తే ఎస్ మాకు తప్పు జరుగుతున్నాయి, నేను తప్పు సహించును, నేను దీనికి అపోజ్ చేస్తాను, ఆ పాలన రేపు ఒక మంచి చాప్టర్ మన రాష్ట్ర